ఫార్వర్డ్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు. అండ్ నేను ఎవరెవరి గురించో మాట్లాడాలనుకుంటాను ప్రతి మీట్లో, కానీ నేను మర్చిపోతాను స్టేజ్ మీదకి వచ్చాక. సింధు 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 అసలు సింధు షూటింగ్కి కూడా సరిగా రాలేదు. సో నాకు సింధుతో పెద్ద కనెక్షన్ లేదు. పద్మతో మాత్రం చాలా కనెక్షన్ ఉండింది. అంటే నేను యాజ్ ఎ డైరెక్టర్ వైఫ్, నాకు అంటే నేను దగ్గరుండి సుక్కుని టేక్ కేర్ చేసేంత ఛాన్స్ నాకు లేదు. సో నేను పద్మని బాగా టేక్ కేర్ చేసేదాన్ని షూట్లో. సో దట్ ఆమెకి ఎక్కువ టెన్షన్ అవ్వకూడదు. ఆమె టెన్షన్ అవుతుంది, మేడంకి కాఫీ తీసుకురండి, మేడం టెన్షన్ అవుతున్నారు, మేడంకి షుగర్ లేకుండా తీసుకురండి, మేడంకి గొడుగు పట్టుకోండి అని నేను పద్మని ఎక్కువ టేక్ కేర్ చేయాలి. అంటే నాకు ఐ లవ్ అట్లా ఆయనని చూడాలనుకుంటాను, కానీ నన్ను రానివ్వరు షూటింగ్కి. ఓయ్ సో నేను అదంతా రానివ్వవు కదా నువ్వు, అసలు నువ్వు డిస్టర్బ్ అవుతావని. సో పద్మ గురించి చెప్పాలి ఎలా అంటే, తనకు తెలుసు సుకృతిలో ఉన్న టాలెంట్. అది ఏమో మా ఆయన గమనించారో లేదో నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు గమనించలేదు మా అమ్మాయి లోపల ఉన్న టాలెంట్. కానీ బట్ పద్మ తను ఎట్లా